మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరిట మీకు శుభాలు. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈరోజు మనం ధ్యానం చేయబోయే అంశము ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1 నుండి 8 వచనాల్లో ఉన్న ఒక్కొక్క మాటను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఒక్కొక్క సమయాన్ని గూర్చి మనం ధ్యానం చేస్తున్నాం. ప్రతి దానికి సమయము కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు అనే ఆ మాట ద్వారా దేనికి సమయం ఉన్నది అనేది మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు మనం ధ్యానం చేసే అంశము బాగు చేయుటకు సమయం. ఏ టైమ్ టు మేక్ వెల్. బాగు చేయుటకు సమయం. బాగు చేయటానికి దేవుడిచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. చాలాసార్లు మనం పాడు చేయబడిన పరిస్థితిని ఎదుర్కొని ఉంటాం. కొన్నిసార్లు మన జీవితంలో అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొని ఉంటాం. చిందరవందరగా చేయబడినటువంటి అనుభవం మనం కలిగి ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం నేర్చుకునే అంశము ద్వారా దేవుడు బాగు చేసే దేవుడై ఉన్నాడు. బాగు చేయుటకు సమయము అనే అంశం ద్వారా మనం నేర్చుకుంటున్న ఈ మాట, దేవుడు బాగు చేసే దేవుడు, పాడు చేసే దేవుడు కాదు. అల్లకల్లోలము కలిగించే దేవుడు కాదు. ఆందోళన సృష్టించే దేవుడు కాదు. సమాధానపరిచే దేవుడు, నెమ్మదినిచ్చే దేవుడు, నీ జీవితంలో చెల్లాచెదరైపోయిన పరిస్థితులన్నిటినీ కూడా సరిచేసి బాగు చేసి నిన్ను నిలవబెట్టే దేవుడు. దేవుడు నిన్ను బాగు చేసిన తర్వాత, దేవుడు నిన్ను నిలవబెట్టిన తర్వాత, బాగుపడిన నీవు బాగు చేయటానికి సిద్ధపడాలి. బాగుపడిన నీవు బాగు చేయటానికి సిద్ధపడాలి. బాగు చేయడానికి దేవుడు నిన్నెంత ప్రేమించాడో, నీ కొరకు ఎంత ఆలోచన కలిగి ఉన్నాడో, ఎంత ఉన్నతంగా దేవుడు నిన్ను బాగు చేసి సరిచేసి దేవుడు నిలబెట్టు. అలాగే నీవు కూడా దేవుని వలన బాగుపడి అనేకులను బాగు చేయటానికి, అనేకులను నిలబెట్టడానికి, అనేకులను బలపరచడానికి నీవు కూడా సిద్ధపడి ఉండాలి. ఈరోజు నేర్చుకునేటువంటి అంశం, దేవుడు ఎలా బాగు చేస్తాడు అని అంటే మనందరికీ తెలిసిన విషయమే. ఆదికాండం 1వ అధ్యాయాన్ని మనం చదివితే ఆ 1వ అధ్యాయములో దేవుడు ఈ సమస్త సృష్టిని ఆయన నిర్మించాడు. సమస్త సృష్టిని ఆయన నిర్మించాడు. సమస్త భూచరాలు, జీవచరాలు, జలచరాలు, పక్షులు, ప్రాణులు, పురుగులు, చేపలు, మొక్కలు, వాటన్నిటిని కూడా దేవుడు నిర్మించాడు. దేవుడు సృష్టించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కొక్క దినాన దేవుడు ఒక్కొక్క రీతిగా సృష్టిని జరిగించి, సృష్టిని నిర్మించి, వెలుగును కలుగజేసి, పగటిని రాత్రిని వేరుపరిచి, సూర్యచంద్ర నక్షత్రాలను ఆయన నిర్మించి, ప్రియమైన దేవుని బిడ్డలారా, సమస్తాన్ని కలుగజేసి ఒక్కొక్క దినాన ఆయన చేసిన సృష్టి యావత్తు కూడా మంచిదిగా చూచెను. ఆయన చేసినటువంటి సృష్టిలో ఏ లోపం లేదు, ఏ దోషం లేదు, ఏ వంక పెట్టడానికి లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. ఈ సమస్త సృష్టిని కూడా మనం చూసినట్లయితే, మనం పరిశీలించినట్లయితే, దేవుడు చేసిన సృష్టిలో ఎక్కడ కూడా ఏ లోపము లేదు. ఈ సమస్త సృష్టిని దేవుడు ఎంత సుందరంగా నిర్మించాడో, ఎంత అందంగా తయారు చేశాడో మనం చూసినట్లయితే
ఆ సృష్టిని గూర్చి వర్ణించటానికి, దేవుడు నిర్మించిన ఈ సృష్టిని గూర్చి, ఈ ప్రకృతిని గూర్చి వర్ణించడానికి మన మాటలు సరిపోవు, మన జీవితము సరిపోదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంత అందముగా, అంత ఉన్నతంగా సృష్టించినటువంటి సృష్టిని ఎవరు పాడు చేశారు అనంటే మనిషి పాడు చేశాం. మనమే పాడు చేసాం. పొల్యూటెడ్. మనమే పొల్యూట్ చేస్తున్నాం. మనమే పాడు చేస్తున్నాం. దేవుడు ఇచ్చినటువంటి ఇంత అందమైనటువంటి సృష్టిని మన పనులతో, మన క్రియలతో, మన యొక్క ఆలోచనలతో, మనం జీవించే జీవన విధానంతో మనం వాటిని పాడు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి అంశం బాగు చేయుటకు సమయం. మనం చేతనైనంత మట్టుకు, మనకు అవకాశం ఉన్నంత మట్టుకు, సమయం దొరికినంత మట్టుకు మనం బాగు చేసేవారిగా ఉండాలి. 3 సందర్భాలు దేవుడు బాగు చేయడం గురించి 3 సందర్భాలు నేను జ్ఞాపకం చేస్తాను. మొదటిది, దేవుడు సృష్టిని ఎంత ఉన్నతంగా, ఎంత ఘనంగా, ఎంత గొప్పగా, ఎంత చక్కగా, ఎంత శ్రేష్టమైన రీతిలో దేవుడు చేశాడు అనేది వాక్య భాగంలో మనం చూసాం. ఆదికాండం 1వ అధ్యాయం మనం చదివితే ఆ మాటలు మనకు అర్థమవుతాయి. అలాగనే మార్కు సువార్త 7వ అధ్యాయం 37వ వచనాన్ని మనం చదివితే ఆలోచన చేయండి. చెవిటి వారు వినునట్లుగా, మోగవారు మాటలాడునట్లుగా ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గూర్చి, ఆయన చేసిన కార్యముల గూర్చి, ఆయన ప్రకటించిన సువార్త గూర్చి మనం నలుగురు సువార్తికులు, మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తికులు వ్రాసినటువంటి సువార్తలలో మనం చూడగలం. ఎన్ని అద్భుతాలు ప్రభువారు చేశారు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఆ కానా పెండ్లి విందులో ద్రాక్షారసం అయిపోతే మరియమ్మ గారు కంగారు పడితే, వేదన చెందితే, కలత చెందితే, అయ్యా ద్రాక్షారసం అయిపోయింది అని ఆ సమస్య, ఆ లోటు, కొరత గూర్చి ప్రభువుకు తెలియచేస్తే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ పెండ్లి విందులో ద్రాక్షారసాన్ని మరలా అనుగ్రహించి ఎంత చక్కగా ఆ పెండ్లి విందునకు ఎంత ఘనమైనటువంటి స్థితిని ప్రభువారు కలుగజేశారు. ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నారు. ఎంత బాగుగా ఆయన చేయగలరు అని అంటే, యోహాను సువార్త 4వ అధ్యాయం మనం చదివితే, ఒక సమరయ స్త్రీతో, యాకోబు బావి దగ్గరకు నీళ్లు కొరకు వచ్చినటువంటి ఆ స్త్రీతో, పతనమైపోయినటువంటి ఆమె జీవితం, పాడైపోయినటువంటి ఆమె జీవితం, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె జీవితాన్ని ప్రభు ఎంత మార్చారు, ఎంత చక్కగా ఆమె జీవితాన్ని మార్చారు అనేది యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చూడగలం. మార్చబడిన ఆమె జీవితాన్ని చూచి, మారిన ఆమె వ్యక్తిత్వాన్ని చూచి ప్రభు వద్దకు వచ్చినటువంటి ప్రజలు పట్టణమంతా కదిలి ప్రభు దగ్గరికి రావడం, ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా ప్రభువు వారి దగ్గరకు రావడం, ప్రభువును చూచి వారు ధన్యులు అవ్వడం మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగు చేయబడినటువంటి స్థితి. లూకా సువార్త 19వ అధ్యాయం మనం చదివితే జక్కయ్య ఎంత గొప్పగా ఆయన బాగు చేయబడ్డాడో, ఆయన సమాజంలో ఎంత మరి ఉద్యోగము చేస్తున్నప్పటికీ కూడా, సుంకపు గుత్తదారుడు అయినప్పటికీ కూడా ప్రజలు జక్కయ్యను వెలివేసినటువంటి రీతి, అసహించుకున్నటువంటి రీతిగా వాక్య భాగంలో మనం చూస్తాం. ఒక్కమారు ప్రభువారు జక్కయ్య ఇంటికి వచ్చేసరికి జక్కయ్య స్వరూపమే మారిపోయింది, జీవితం మారిపోయింది, వ్యక్తిత్వం మారిపోయింది. జక్కయ్య ఎంత గొప్పగా మార్చబడ్డాడు. ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. అతని గృహ ఎంత గొప్పగా బాగు చేయబడింది, అతని జీవితం ఎంత గొప్పగా బాగు చేయబడింది. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని రాళ్లతో కొడుతూ తరుముకుంటూ వస్తాంది. ప్రభువారు నేల మీద కూర్చుని ఉన్నప్పుడు
ఆ స్త్రీని ఆయన చెంతకు తీసుకొచ్చి ధర్మశాస్త్రము వ్యభిచారంలో పట్టబడిన వారిని రాళ్లతో కొట్టమని చెబుతోంది కదా, నువ్వేం చెప్తావు అని అడిగినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన మాట, ఆమె జీవితాన్ని నిలబెట్టే మాట, రక్షించే మాట, ఆమెకు ధైర్యం కలిగించేటువంటి మాట ప్రభువారు అక్కడ మాట్లాడటం. ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు, బాగుగా చేసి ఉన్నాడు. ఆయన జీవితాలను చక్కదిద్దే దేవుడు. మగవారు మాట్లాడినట్లుగా వారికి శక్తినిచ్చి వారిని బాగు చేసినటువంటి దేవుడు. చెవిటివారు వినేటట్టుగా వారికి శక్తినిచ్చి స్వస్థపరిచి వారిని బాగు చేసిన దేవుడు. వ్యభిచారులు పట్టబడిన స్త్రీతో ఆయన మాట్లాడుతూ, ఆ రాళ్లతో కొడుతున్నటువంటి వారితో మాట్లాడుతూ, మీలో పాపము లేనివాడు మొదట రాయి వేయండి. ఒక్కరు కూడా అక్కడ నిలిచిలేరు. ఆమె జీవితాన్ని కడుతూ ప్రభు చెప్పిన మాట, అమ్మ ఇకను పాపము చేయకుము, ఇకను పాపము చేయకుమని ప్రభువారు ఆమె జీవితాన్ని కట్టి, ఆమె జీవితాన్ని బాగు చేసి, ఆమె జీవితాన్ని సరిచేసి ఆమెను రక్షించిన ప్రభువు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో అద్భుతాలు చూస్తామా, ఎన్నో ఆశ్చర్యకరమైన కార్యాలు, ఎన్నో ఘనమైన కార్యాలు దేవుని వాక్యంలో మనం చూస్తాం. నిన్ను నన్ను కట్టే దేవుడు, నిన్ను నన్ను బాగు చేసే దేవుడు, మరి జీవితాలను సరిచేసే దేవుడు, నిలవబెట్టే దేవుడు, మనలో ఎటువంటి వంకర ఉన్నప్పటికీ కూడా తిన్నని మార్గములోనికి నడిపించేటువంటి దేవుడు అని వాక్యము ద్వారా నేర్చుకుంటూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనం దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా చదివితే లూకాసు సువార్త 22వ అధ్యాయం 52వ వచనం, మల్కు చెవి ముట్టి బాగు చేశాను. యేసుక్రీస్తు వారు గెత్సెమనే తోటలో ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళారు. ప్రార్థనలో పోరాడాడు ఆయన, కన్నీరు విడిచాడు. తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అని దేవుని వేడుకున్నారు. ప్రార్థన చేసుకుని ముగించుకున్న సమయంలో వచ్చి పడినటువంటి అవాంతరు, చుట్టుముట్టినటువంటి సైన్యం, బంధిస్తూ ఉన్నటువంటి ఆ ప్రజలు, తన శిష్యులలో ఒక శిష్యుడు కత్తి దూసి ఒక సైనికుని చెవి తెగ నరగటం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య ప్రార్థన చేసుకున్న ఆ సమయంలో, ఆ స్థలం, ఆ సందర్భంలో అనూహ్యమైనటువంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. ఎన్ని అనూహ్యమైన సంఘటనలు జరిగినా, ఉత్కంఠభరితమైన క్షణాలు ఎదుర్కొన్న ఆయనలో ఉన్న బాగు చేసే శక్తి, బాగు చేసే మనసు, ఆ క్షణములో కూడా ఆ మల్కు అనేటువంటి సైనికుని యొక్క చెవి ఆయన ముట్టడం, వారి గాయాన్ని ముట్టడం, వారిని బాగు చేయటం అనేది వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క ప్రేమ మనల్ని బాగు చేయటం, దేవుని కృప మనల్ని బాగు చేయటం, దేవుని ఆలోచన మనల్ని బాగు చేయటం, దేవుని ప్రణాళిక మనల్ని బాగు చేయటం. బాగులేని స్థితిలో ఉన్నామేమో, బాగు చేసే దేవుడు మనకున్నాడు, సరిచేసే దేవుడు మనకున్నాడు, నిలవబెట్టే దేవుడు మనకున్నాడు. మన పరిస్థితులను, మన యొక్క జీవితాన్ని, మన కుటుంబాన్ని బాగు చేసి, సరిచేసి, అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితులను అన్నిటినీ కూడా బాగు చేసి నిలవబెట్టే దేవుడు మనకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితంలో మనం బాగు చేయబడినప్పుడు, అలాగే మరి దేవుడు బాగు చేస్తాడనేటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా. రాజులు 2వ గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదివి, హిజ్కియాతో దేవుడు అంటున్నాడు, నేను నిన్ను బాగు చేసేదను, నేను నిన్ను బాగు చేసేదను. చెవిటి వారిని బాగు చేశాడు, మూగవారిని బాగు చేశాడు, సైనికుని బాగు చేశారు, మరి పాపాత్మురాలిని, వ్యభిచారంలో పట్టబడిన వారిని, సమరయ స్త్రీని, సుంకపు గుత్తదారుడైన జక్కయ్యను ప్రభువు బాగు చేశారు. మనం ఎలాంటి వారమైనా, ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నా, మనలను బాగు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మనం చేసే ప్రార్థన, ప్రభువా నన్ను బాగు చేయండి, నా కుటుంబాన్ని బాగు చేయండి,
నా బిడ్డలను బాగు చేయండి, నా పరిస్థితులను బాగు చేయండి. ఎన్నో అడ్డంకులలో నేనున్నాను, ఎన్నో ఆటంకాలలో నేనున్నాను, ఎన్నో అవరోధాలలో నేనున్నాను, నన్ను బాగు చేయండి అని మనం ప్రార్థన చేద్దాం. హిజ్కియాతో దేవుడు అంటున్నాడు, నేను నిన్ను బాగు చేసేదాను. ఎందుకనంటే నీవు కన్నీళ్లు విడిచుట నేను చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించిన. నీవు కన్నీళ్లు విడిచినప్పుడు, నీవు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంగీకరిస్తాడు. కన్నీళ్లు విడవటానికి, ప్రార్థన చేయడానికి దేవుడు ఇచ్చిన సమయం. మనం బాగులేని స్థితిలో ఉంటే గనక, పతనమైన స్థితిలో ఉంటే గనక, ఈరోజు బాగు చేయుటకు సిద్ధపడినటువంటి దేవుడు ఉన్నాడు. బాగు చేసే దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయాలి. భయంకరమైన బలహీనతలో ఉన్నాను, రుగ్మతలో ఉన్నాను, అనారోగ్యంతో బాధపడుచున్నాను, లేవలేని స్థితిలో ఉన్నానని ఈ దినాన్ని నీవు మొరపెడితే, నీ కన్నీళ్లు దేవుడు చూచి, నీ ప్రార్థన దేవుడు అంగీకరించు, నిన్ను స్వస్థపరచున. హిజ్కియాను స్వస్థపరిచున్నట్టుగా నిన్ను స్వస్థపరచున దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 15 more years, 15 సంవత్సరాల ఆయుష్ దేవుడు ఇచ్చాడు. ద ప్రామిసెస్ ఆఫ్ ఫెయిత్ఫుల్నెస్. హిజ్కియా యొక్క విశ్వాసానికి దేవుడిచ్చినటువంటి వాగ్దానం, నమ్మకత్వానికి దేవుడిచ్చినటువంటి వాగ్దానాలు, యథార్థతకు దేవుడిచ్చినటువంటి వాగ్దానాలు, హిజ్కియా యొక్క కన్నీటికి దేవుడిచ్చినటువంటి వాగ్దానాలు, హిజ్కియా యొక్క ప్రార్థనకి దేవుడిచ్చినటువంటి వాగ్దానాలు. ఎంత గొప్ప వాగ్దానాలు అని అంటే, రెస్టరేషన్, కాపుదలని ఇచ్చాడు. రోగగ్రస్తమైన స్థితిని బాగు చేసి రూలర్గా, ఒక రాజుగా, ఒక పరిపాలకునిగా దేవుడు మరలా హిజ్కియాను నిలవబెట్టాడు. ఒకవేళ హిజ్కియా యొక్క ఆ మరణకరమైన స్థితిని బట్టి అతని శత్రువులు అనుకుని ఉండొచ్చు హిజ్కియా పని అయిపోయిందని. కానీ దేవుడు హిజ్కియాను మరలా నూతనంగా ప్రజెంట్ చేశాడు. హిజ్కియాను సింహాసనం మీద నిలవబెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హిజ్కియా యొక్క ప్రార్థనలు దేవుడు ఆలకించడు. ఒకవేళ మనం మన యొక్క జీవితాలను ఆలోచన చేసుకుంటే, మన పని అయిపోయింది అని మన చుట్టూనున్నవారు అనుకుంటే, అయిపోయినటువంటి మన స్థితిని బాగు చేస్తాడు దేవుడు. నువ్వు కన్నీరు విడిచినప్పుడు, నువ్వు ప్రార్థించినప్పుడు, నీవు యథార్థంగా జీవించినప్పుడు, నీ విశ్వాసంతో దేవుని నమ్ముకున్నప్పుడు, దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు, దేవుడు నీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి నువ్వు బాగుపడినప్పుడు, దేవుడు నిన్ను బాగు చేసిన తర్వాత, నేను చెప్పిన మాట ఏంటంటే, నీవు ఇతరులను బాగు చేయాలి. నీవు ఇతరులను బాగు చేయాలి. బాగుపడిన మనలో ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటనంటే, సామెతల గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం, యు ప్లీజ్ గాడ్. మనం దేవుని వేడుకోవాలి. మనం దేవుని వేడుకోవాలి. మనం దేవుని ఒప్పించాలి. చూడండి, ఆ వాక్య భాగాన్ని మనం చదివి, నీతి న్యాయములను అనుసరించి నడుచుకునుట యెహోవాకి ఇష్టం. బాగుపడిన తర్వాత మనం చేయవలసిన పని నీతి న్యాయములు అనుసరించి నడుచుకోవాలి. పుట్టినది మొదలుకొని కుంటివాడు, వాడు బాగుపడిన తర్వాత, వాడు స్వస్థత పొందిన తర్వాత, వాడు గంతులు వేయచ్చు దేవాలయంలోనికి వెళ్ళాను. అపోస్తల కార్యముల గ్రంథం 3వ అధ్యాయాన్ని చదివితే మనకు అర్థమవుతుంది. నీతి న్యాయములను అనుసరించి నడుచుకునేవారిగా మనం ఉండాలి. యు ప్లీజ్ గాడ్. నీవు దేవుని వేడుకోవాలి. నీవు దేవుని ప్రేమను పొందుకోవాలి. దేవుని ఇష్టాన్ని పొందుకోవాలి. దేవుని సహాయాన్ని పొందుకోవాలి. బాగుపడిన నీవు చేయవలసిన పని ఏంటనంటే, యు రిఫ్లెక్ట్ ద ఫాదర్స్ నేచర్. నువ్వు బాగుపడిన తర్వాత నీలో నీ తండ్రి అయిన దేవుని స్వభావాన్ని నీవు ప్రతిబింబించాలి, రిఫ్లెక్ట్ చెయ్యాలి. తండ్రి యొక్క వ్యక్తిత్వం, తండ్రి యొక్క ప్రేమ, తండ్రి యొక్క ఆలోచన నీలో కనపడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాంటి స్వభావం అనంటే, దేవుని యొక్క వాక్యాన్ని చదివితే, యెహోవా ఉత్తముడును యథార్థవంతుడనై ఉన్నాడు.
అలాంటి ఉత్తమమైన స్వభావం, యథార్థమైనటువంటి స్వభావం మనలో కలిగి ఉండాలి. ఫాదర్స్ నేచర్, తండ్రి స్వభావాన్ని కలిగి ఉండాలి, తండ్రి పోలిక కలిగి ఉండాలి, తండ్రి యొక్క గుణగణాలు మనం కలిగి ఉండాలి. బాగుపడిన నీవు చేయవలసిన మరొక పని ఏంటంటే యు షో అదర్స్ గాడ్స్ లవ్. దేవుని ప్రేమను ఇతరులకు చూపించాలి. ఎందుకనంటే దేవుని ప్రేమను బట్టి నువ్వు బాగు చేయబడ్డావు, దేవుని ప్రేమను బట్టి నువ్వు కనికరింపబడ్డావు, దేవుని ప్రేమను బట్టి స్వస్థపరచబడ్డావు, దేవుని ప్రేమను బట్టి నీవు ఆశీర్వదింపబడ్డావు. నీవు పొందిన దేవుని ప్రేమ, నీవు పొందిన దేవుని ప్రేమ, ఆ ప్రేమలో నీవు నిలిచి ఉంటూ ఆ ప్రేమను నీవు ఇతరులకు అందించాలి. యోహాను సువార్త 13వ అధ్యాయంలో మనం చదివితే, నేను ఎలాగూ చేశానో అలాగే మీరు కూడా చెయ్యండి. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎలాంటి ప్రేమ అందించారో అలాంటి ప్రేమే మనము కూడా కలిగి ఉండి మన పొరుగు వారిని ప్రేమించాలి. ప్రభు మనల్ని ఎలా క్షమించారో అలాగే మనం మన పొరుగు వారిని క్షమించాలి. ప్రభు వారు మనకి ఎలాంటి ఉపకారం చేశారో అలాగే మనం మన పొరుగు వారికి ఉపకారం చేయాలి. యు షో అదర్స్ గాడ్స్ లవ్. ఇతరులకు దేవుని ప్రేమను నువ్వు చూపించాలి. నీలో దేవుని ప్రేమను చూపించాలి. దేవుని ప్రేమను చూపించేవారికి ఉంటాం, దేవుని ప్రేమను కలిగిన వారికి ఉంటాం, దేవుని ప్రేమను వ్యక్తం చేసేవారికి ఉంటాం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అలాగే బాగుపడిన మనం, బాగు చేయబడిన మనం చేయవలసిన పని ఏంటంటే యు షో యువర్ సెల్ఫ్ ఇన్ క్రైస్ట్. నీలో క్రీస్తును చూపించు. అపోస్తలుడైన పౌలు చెప్పిన మాట, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. మనం క్రీస్తును పోలిన వారిగా ఉండాలి. ఆయన ఎంత గొప్ప స్థితి కలిగిన వారు అంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో, ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు. ప్రభు ఎలాగైతే నీతిమంతుడై ఉన్నారో అలాగే మనము కూడా నీతిని జరిగిస్తే, ప్రభు వలె నీతిని జరిగిస్తే మనం కూడా నీతిమంతులమే. క్రీస్తును పోలి ఉండాలి, క్రీస్తు పోలికలో నడుచుకోవాలి. క్రీస్తు వారు నీతిమంతులుగా ఉన్నట్టు మనము కూడా నీతిమంతులుగా ఉండాలి. తర్వాత మాట, యు అవాయిడ్ సిన్. పాపమును అవాయిడ్ చేయాలి, పాపమును విడిచిపెట్టాలి. బాగుపడిన తర్వాత ఒకవేళ పాపం చేస్తే వారిని మార్చడం ఎవరి తరం కాదు. మనం బాగుపడిన తర్వాత పాపం చేసి పతనం అయితే ఇక బాగు చేయడం కానీ సరి చేయడం కానీ ఎవ్వరి తరము కాదు. ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదివితే, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండదు. కాబట్టి మనం సత్క్రియ చేసేవారిగా ఉండాలి. దేవుడు కయ్యనుతో మాట్లాడుతుంటే, నీవు సత్క్రియ చేసిన ఎడల నీ తల ఎత్తుకొనవా. మంచి కార్యం చేస్తే కయ్యను తల ఎత్తుకునేవాడే. కయ్యను మంచి కార్యం చేసి యథార్థవంతుడే, నీతిమంతుడే. కానీ కయ్యను దేవుని ఎదుట తలదించుకున్నవానిగా ఉన్నాడు. తలదించుకోవడం అని అంటే తప్పు చేశాడు. కాబట్టి మనం మన యొక్క జీవితంలో సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకునేవారిగా ఉంటాం. సత్క్రియ చేసిన ఎడల దేవుని ఆశీర్వాదం పొందేవారిగా ఉంటాం, దేవుని సహకారం పొందేవారిగా ఉంటాం. కయ్యను సరైన జీవితం లేదు కాబట్టి దేవుని ఎదుట విమర్శలో నిలవబడ్డాడు.
తీర్పులో నిలవబడ్డాడు. కాబట్టి కయ్యను సక్రియ చేయలేదు కాబట్టి పాపాన్ని తప్పించుకోలేకపోయాడు కాబట్టి దోషాన్ని విడిచిపెట్టలేకపోయాడు కాబట్టి కయ్యను దేవుని తీర్పునకు లోనయ్యాడు. ఎంత భయంకరమైన శిక్ష కయ్యను అనుభవించాడు. ఒక చోట స్థిరమైన నివాసము లేనటువంటి బ్రతుకు కయ్యను అనుభవించాడు. యు అవాయిడ్ సిన్. కాబట్టి మనం పాపాన్ని విడిచిపెట్టాం, పాపానికి దూరంగా ఉంటాం. మనం ఉపవాసం అనగానే అర్థం ఏంటనగానే మనం చాలా త్వరగా సమాధానం చెప్తాం. దేవునికి దగ్గరగా ఉండడం. నువ్వు దేవునికి దగ్గరగా ఉంటే పాపానికి దూరంగా ఉంటావు. నువ్వు పాపానికి దగ్గరగా ఉంటే దేవునికి దూరంగా ఉంటావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే కీర్తనకారుడు 119వ సంకీర్తనలో నేను నీ ఎదుట పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. కాబట్టి మనం పాపం చేయకుండా ఉండాలనంటే హృదయంలో వాక్యం ఉంటాం. హృదయంలో వాక్యం ఉంటే మనం పాపం చెయ్యం. కాబట్టి మనం పాపం చేస్తున్నామంటే కారణం మనలో వాక్యం లేకపోవడం. దేవుడు ఎవరిని బాగు చేశారో, ఎలా బాగు చేశారో మనం దేవుని వాక్యంలో చదివాం, నేర్చుకున్నాం. దేవుడు మన జీవితాలు బాగు చేసే దేవుడు. పాడైన, శిథిలమైన, నశించిన, ఎండిన, మోడుబారిన మన జీవితాలను బాగు చేస్తాడు. ఎన్ని సమస్యలు ఉన్నా దేవుడు బాగు చేస్తాడు. ఎన్ని బలహీనతలు ఉన్నా దేవుడు బాగు చేస్తాడు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా దేవుడు బాగు చేస్తాడు. మనం ఎంతగా పతనమైపోతున్న స్థితిలో ఉన్నా దేవుడు మనల్ని బాగు చేసి ఉన్నతమైన రీతిలో దేవుడు నిలవబెడతాడు. కాబట్టి బాగు చేయబడిన మనం ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలో దేవుని వాక్యాన్ని మనం నేర్చుకున్నాం. తండ్రి స్వభావాన్ని మనం కలిగి ఉండాలని, క్రీస్తును పోలి నడుచుకోవాలని, దేవుని ప్రేమను ఇతరులకు ప్రదర్శించాలని దేవుని వాక్యాన్ని మనం నేర్చుకున్నాం. అలాగూ మనం ఉండుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు ప్రభువా. నీ యొక్క సన్నిధానంలో తండ్రి బాగు చేయుటకు సమయము అనే అంశము ద్వారా మీరు మాతో మాట్లాడారు. దేవా, మీరు మమ్మల్ని బాగు చేసే దేవుడవు, మా గృహాలను బాగు చేసే దేవుడు, మా కుటుంబాలను బాగు చేసే దేవుడు, మా యొక్క ఆత్మీయ జీవితాన్ని బాగు చేసే దేవుడు ప్రభువా. సమస్తమును బాగుగా చేసే దేవుడు ప్రభువా. బాగు చేయుమని ప్రభువా ఈ సమయంలో ఎందరు బిడ్డలైతే ప్రార్థిస్తూ ఉన్నారో వారిని బాగు చేయండి, బలపరచండి, స్థిరపరచండి, మంచి మార్గములో వారిని నడిపించుమని, మా ప్రార్థన అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచుమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన సదాకాలము మీకు తోడై నడిపించును గాక. ఆమేన్.